హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో మార్కెట్స్ లాస్ట్ 1 వీక్లో మంచి రిటర్న్స్ అయితే తీసుకొచ్చినాయి అని చెప్పచ్చు. అండ్ నిన్న ఎస్పెషల్లీ నిన్న నేను వీడియో చేయలేదు, బట్ నిన్న మంచి కరెక్షన్ వచ్చింది ఫ్రెండ్స్ మార్కెట్లో. అసలు నిజంగా బ్యూటిఫుల్ కరెక్షన్ అనమాట. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను బ్యాంక్ నిఫ్టీ గురించి నేను నెక్స్ట్ 5 minutes చెప్పబోతున్నాను. సో మనము లాస్ట్ వీక్, అంటే ఈ వీక్ నేను చేయలేదు వీడియోస్, బట్ ఇదిగోండి చూడండి, ఇది మన ఆల్ టైమ్ హై కదా. ఓకే, సో నేను ప్యూర్లీ టెక్నికల్లే నేను డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. ఇదిగోండి ఆల్ టైమ్ హై వచ్చేసి నిఫ్టీ స్పాట్ చెప్తున్నాను నేను ఫ్రెండ్స్. స్పాట్లో 21,597 ఇక్కడ. ఓకేనా? సో మనం యాక్చువల్గా అయితే షిఫ్ట్ డి ఇది చూస్తే మనకు తెలుస్తుంది ఆల్ టైమ్ హై ఎంతో. 21,593 ఫ్రెండ్స్. ఓకే, ఎంత? 21,593. సో అది మన ఆల్ టైమ్ హై స్పాట్లో. సో నేను కొంచెం పైకి డ్రా చేసినట్టున్నాను. ఓకే, సో ఈ హై నుంచి మనకి మార్కెట్ ఎంతవరకు ఇవాళ కూడా కరెక్ట్ అయింది కదా. ఓపెనింగ్ కరెక్ట్ అయింది మనకి. ఇదిగోండి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇంకా గ్యాప్ కొంచెం దూరంలో మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, ఒకటి పర్సనల్గా నా జర్నల్ కింద మెయింటైన్ చేస్తున్నాం మనము. అట్ ద సేమ్ టైం అందరికీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది కదా ఆబ్వియస్గా. సో మనకి 21,590 నుంచి 20,969 రఫ్లీ అనుకుందాం. సో 600 పాయింట్స్ ప్లస్ ఇదొక 40, రైట్? అంటే మనకి 640 పాయింట్స్ స్పాట్లో మనకి ప్రైస్ అనేది డ్రా డౌన్ అయిపోయింది. అంటే కిందకి బేర్లో క్లియర్గా సెల్లింగ్ అనేది సివియర్గా జరిగింది. సివియర్ అంటే ఎంత సివియర్ అంటే ఇంకా చెప్పాలంటే నిన్న మిడ్ క్యాప్స్లో మేహం జరిగింది అనొచ్చు. అంటే చాలామంది నష్టపోయారు ఫ్రెండ్స్. ఓకే, ఇంట్రాడే అయితే పూర్తిగా నష్టపోయారు. ఆబ్వియస్గా మార్కెట్లో ఎవరో చెప్పుకోరు కదా, నేను కూడా సివియర్గా నష్టపోయాను. బట్ ఇంట్రాడేలో కాదు, నా వెల్త్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో నేను నిన్న ఒక్కరోజే ఆల్మోస్ట్ రఫ్లీ హ్యూజ్ అమౌంట్, అంటే 7% నేనైతే లాస్ అయ్యాను ఫ్రెండ్స్. ఓకే, బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇవాళ అందుట్లోనే నాకు 4.5% నాకు రికవరీ వచ్చింది ఈ క్యాండిల్ ఏదైతే ఉందో అది. బట్ ఇది వెల్త్ పోర్ట్ఫోలియో నేను 20-30% మార్కెట్ పడినా కూడా మనం అందుట్లో బిల్డప్ చేసుకుంటాం కాబట్టి, ఒక 10-15 years కానీ మనం లాంగ్ టర్మ్లో ఆలోచిస్తాం కాబట్టి అందుట్లో కరెక్షన్స్ అనేది కామన్ అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మనకి 1 second. సో ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి ర్యాలీస్ అయితే ఏదైతే వచ్చినాయో ఫ్రెండ్స్, ఓకేనా, ఈ ర్యాలీస్ వచ్చినాయి కదా. ఈ ర్యాలీస్ వచ్చినప్పుడు ఇలాంటి కరెక్షన్స్ మీకు వస్తాయని చెప్పాను నేను, అవును కదా. అంటే జనరల్గా నేను చెప్పడమే ఉంది, ఎవరన్నా పరిగెట్టారు అంటే ఒకసారి ఆగుతాడు, ఆడి జర్నీ చేరి లోపల ఆగుతాడు. అలాంటిది లాంగెస్ట్ జర్నీ చేస్తున్నప్పుడు బోల్డన్ని బ్రేక్లు ఉంటాయి కదా, అలాంటి హాల్ట్లు అనమాట ఇవన్నీ. కొన్ని కారణాల వల్ల మనము ఒకసారి డ్రింక్ కోసం అవుతాం, ఒకసారి వాటర్ కోసం అవుతాం, ఒకసారి టాయిలెట్ కోసం అవుతాం, ఒకసారి వేరే రకంగా, లేకపోతే మనకి ఆయాసం ఎక్కువైపోయి ఆగుతాం. అలాగా ఒక జర్నీ చేస్తున్నప్పుడు చాలాసార్లు ఆగుతాం. ఓకే, ఈవెన్ కార్ జర్నీ చేసినా ఏదైనా సరే. సో ఇప్పుడు ఆ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మనము నిఫ్టీ అనేది సంవత్సరాల తరబడి మన ఇండియా గ్రోత్ కదా. సో ఇండియా గ్రో అయ్యి కొలదు కూడా ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పటిదాకా కూడా మనకి ఇది కంటిన్యూస్ గ్రోత్ మనకి ఈ సింబాలిక్గా ప్రైస్లో మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మనకి బేర్ ఫేజ్ అనేది నాకు ఇప్పుడు ఏం కనపడట్లా. బేర్ ఫేజ్ అనుకుంటున్నాను తప్ప ఎక్కడా కూడా కనపడట్లేదు. ఇవన్నీ కరెక్షన్స్. కానీ ఆ కరెక్షన్ ఎంత డీప్గా వచ్చింది అనేదే మనకి ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు ఇండియా డెవలపింగ్ నేషనే కాదు, ఆల్మోస్ట్ లైక్ ఇంకొక 20-25%లో మనము డెవలప్డ్ నేషన్లోకి వెళ్ళిపోతాం. బట్ ఇంకొక 10-15 years అయితే పడుతుంది కంప్లీట్ డెవలప్డ్ నేషన్ అవ్వడానికి. ఇన్ ద మీన్ టైం మనకి కరెక్షన్స్ వచ్చినా కూడా ఎవరైతే లాంగ్ టర్మ్లో పిక్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మనము ఇది డైలీ టైం ఫ్రేమ్ కదా. సో ఈ డైలీ టైం ఫ్రేమ్లో మనకి కరెక్షన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్,
ఈ కరెక్షన్ ఇదిగోండి 21,593 వాట్ ఎవర్, ఆ హై ఏదైతే ఉందో అది టేక్ ఆఫ్ అయ్యే వరకు కూడా మనము కిందకి టార్గెట్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి. సో ఆల్మోస్ట్ లైక్ ఇదిగోండి ఈ గ్యాప్ మనకి ఫిల్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకొక 1000 పాయింట్ ఉంది డిప్. ఈ డిప్ వరకు మట్టికి మార్కెట్ స్లోగా అన్నా సరే వచ్చేస్తాడు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు 20,600లో మనము ఒకసారి కరెక్షన్ వచ్చినప్పుడు ఇదిగోండి ఈ పాయింట్లో కరెక్షన్ వచ్చినప్పుడు, ఈ పాయింట్లో కరెక్షన్ వచ్చింది కదా, ఇక్కడ కరెక్షన్ వచ్చినప్పుడు మనకి ఏమనిపించింది, అదే మనం ఆల్ టైమ్ హై అనేసుకున్నాం. బట్ మనం మన ఛానల్లో కూడా డిస్కస్ చేసుకున్నాం, లేదు 21,500, 21,600 లేదా 22,000 వరకు మనకి స్కోప్ ఉందనుకున్నాం కదా. ఎప్పటికి కూడా స్కోప్ ఉండొచ్చు, మనకు తెలియదు అది. బట్ ఈ క్యాండిల్ ఏదైతే రెడ్ క్యాండిల్, ఈ బార్ క్యాండిల్, టవర్ క్యాండిల్, ఇది బుర్జ్ ఖలీఫా క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ క్యాండిల్ని ఇంకొక క్యాండిల్, గ్రీన్ క్యాండిల్స్, చిన్న చిన్న క్యాండిల్స్ అన్నా అవ్వచ్చు. రేపు ఫ్రైడే మనకి వర్కింగే, బట్ మండే హాలిడే రావడం వల్ల ట్యూస్డే ఎలా ఉంటుందో మనకు తెలియదు. అలాగే రేపు ఇంకొక రెడ్ క్యాండిల్ కనుక క్లోజ్ చేసాడు అనుకుందాం ఫ్రెండ్స్, ఇలా పడింది అనుకుందాం. సో అది కొంచెం సివియర్ అనమాట. ఓకే, సివియర్ అంటే యాక్చువల్గా బెటర్, యాక్చువల్గా మార్కెట్ కరెక్షన్ స్టార్ట్ అయినట్టు. సో ఆ కరెక్షన్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా మనకి స్లోగా ఇలాగా ట్రెండ్ చేంజ్ అయ్యి మనకి ఖచ్చితంగా 20,200, 250 వాట్ ఎవర్, ఆ 20,300 ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని ఫిల్ చేసేస్తాడు. ఓకే, సో ఆ గ్యాప్ ఫిల్ అయ్యేదాకా కూడా మనకి ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. అది ఎన్ని రకాల డైరెక్షన్స్ తీసుకుంటుందో నాకు తెలియదు కానీ, బట్ డెఫినెట్గా ఒక ట్రెండ్ అనేది లేకుండా మట్టికి వాడు ఒక టైం పీరియడ్లో, అంటే ప్రాబ్లీ జాన్ ఫెబ్, ఓకే అంత టైం కూడా తీసుకోవడం అనుకుంటున్నాను, జాన్ ఎండింగ్ ఆ టైం కన్నా సరే మనకి గ్యాప్ అయితే ఫిల్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో ఇది నా నిఫ్టీ మీద ఓవరాల్ చెప్పాలంటే ఒక మంత్లీ వ్యూ అని చెప్పచ్చు. బట్ అంటిల్ అండ్ అన్లెస్ ఈ క్యాండిల్ తీసేవరకే, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండిల్, ఈ క్యాండిల్ తీసేవరకే. ఈ క్యాండిల్ తీసాడు అంటే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ అది 22,500కి వెళ్ళొచ్చు, 23,000కి వెళ్ళొచ్చు, మనం చెప్పలేం. బట్ 21,590 తీయలేకపోతున్నాడు, ఇంకొక బేర్ క్యాండిల్ పడింది రెడ్ క్యాండిల్ అంటే ఆబ్వియస్గా మన డౌన్ సైడ్ టార్గెట్ మట్టికి మనము సివియర్ టార్గెట్ పెట్టుకోవచ్చు, 20,250 అలాగా అనమాట. ఇది నా పర్సనల్ వ్యూ. ఓకే, అండ్ నిఫ్టీ అయిపోయింది కాబట్టి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్ ఇది కూడా స్పాట్ ప్రైసే తీసుకుంటున్నాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది మీరు గమనిస్తే. ఓకే, సో ఇదిగోండి వీడు ఈ క్యాండిల్ని ఆల్మోస్ట్ లైక్ 80% ఆఫ్ ద క్యాండిల్ని తినేశాడు. చూసారు కదా మీరు, డైలీ క్యాండిల్, ఈ వాల్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్, ఇది రెడ్ క్యాండిల్ కదా. సో ఈ క్యాండిల్ ఏదైతే, సో మనము ఈ క్యాండిల్ ఏదైతే చూసాం బ్యాంక్ నిఫ్టీలో, ఇది ఎందుకు నేను ఇంత గట్టిగా డిస్కస్ చేస్తున్నానంటే ఇప్పుడు మనకి డైరెక్షన్ చూపించి క్యాండిల్స్ అనమాట ఇవి. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో గనక ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ గనక రేపు తీసేసిన ఇంకో క్యాండిల్తో, లేదా మండే లేదు ట్యూస్డే తీసేసినా కూడా మనకి ఆబ్వియస్గా లాంగ్ టర్మ్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది. లేదు అంటే ఒక్క రెడ్ క్యాండిల్ పడినా కూడా ఫ్రెండ్స్, ఇంకొక రెడ్ క్యాండిల్ పడినా కూడా కొంచెం అంటే ఒక స్ట్రెంగ్త్ అనేది బ్రేక్ అయిపోద్ది లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్లో. షార్ట్ టర్మ్ అంటే నెక్స్ట్ 1-2 monthsలో. సో ఆ షార్ట్ టర్మ్ అంతా కూడా మనము డౌన్ సైడ్ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో మోస్ట్లీ ఎఫ్ఐఎస్ కూడా నాకు తెలిసి ఈ 10 days ఏం చెయ్యరు. ఈ 10 days ఖచ్చితంగా వాళ్ళు రేపు కూడా కొంచెం సివియర్ సెల్లింగ్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎంతవరకు వర్కౌట్ అవుద్దో నాకు తెలియదు కానీ రేపు కనుక సివియర్ సెల్లింగ్ ఉంటే ఫ్రెండ్స్, సో మనకి లాస్ట్ వీక్ అంతా కూడా ఆటోమేటిక్గా ఎక్కువ వాల్యూమ్ ఉండదు అనమాట. సో వాల్యూమ్ లేకపోతే ఆపరేటర్ గేమ్ అనేది స్టార్ట్ అయిపోద్ది ఇండియాలో. సో Jan 10th వరకు కూడా మనకి నెక్స్ట్ Jan 10th వరకు ఎఫ్ఐఎస్ మళ్ళీ డస్క్లు ఎక్కరు. సో ఈ లోపల ఆపరేటర్స్ మనకి స్టాక్ని ఇష్టం వచ్చినట్టు మూవ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, సో చూద్దాం ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.